హలో ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి హారర్ కథల ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. మీకు బాగా నచ్చే వాస్తవ సంఘటనలు, రియల్ హర్రర్ని మన ఛానల్స్ రెండింటిలోనూ మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. దానికి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ, సో ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పుడు చెప్పబోయే ఈ యథార్థ సంఘటన మరియు భయంకరమైనటువంటి అనుభవంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నాకు జరిగింది అయితే కాదండి, మా ఫ్రెండ్స్కి జరిగింది. అది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. ఈ సంఘటన 1999 సంవత్సరంలో కాకినాడలో జరిగింది. కాకినాడ ఎండలకి ఫేమస్, పాకం కాజాలకి ఫేమస్, అట్లాగే చాలా విశేషాలకి ఫేమస్ కాకినాడ. మనందరికీ తెలిసిన విషయమే. రేవు ఉన్నటువంటి, అంటే సముద్రం ఉన్నటువంటి రేవుపట్నం కూడా కాకినాడ. కనుక అక్కడ ఏం జరిగింది, ఎలాంటి భయానక సంఘటనలు మా ఫ్రెండ్స్ ఎదుర్కొన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఆలస్యం ఎందుకండి, ఇక వెళ్ళిపోదాం పదండి కాకినాడలోని ఇంద్రపాలెంలోకి. కాకినాడలో ఇంద్రపాలెం గురించి అందరికీ తెలిసిందే కదండి. కాస్త పల్లె పట్టణం కాని వాతావరణం నెలకొని ఉంటుంది. అంతేకాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. 1999 సంవత్సరంలో మా స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎదురైనటువంటి భయానక అనుభవం. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకోవడానికని స్థలం కొనుక్కున్నారండి ఇంద్రపాలెంలో. అయితే ఇంద్రపాలెంలో స్థలం కొనుక్కున్నారు కాబట్టి అక్కడ దగ్గరలోనే మరొక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటూ ఇల్లు కట్టించుకోవడం అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ దగ్గరలోనే ఇంటిని వెతకడం ప్రారంభించారండి. వాళ్ళు వ్యవసాయదారులు. అప్పట్లో రొయ్యల చెరువులు చాలా ఎక్కువగా ఉండేవి కదండి వ్యాపారం. ఇప్పుడు కూడా ఉందనుకోండి, నాకు తెలిసిన అప్పటి ప్రాంతం గురించి నేను చెప్తున్నాను. అయితే వాళ్ళకి రొయ్యల చెరువులు కూడా ఉండేవి, తర్వాత వ్యవసాయదారులు ముఖ్యంగాను. కాబట్టి వాళ్ళు సెలవులతోనూ గవర్నమెంట్ హాలిడేస్తోనూ వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి అక్కడ ఏదో ఒక హౌస్ రెంట్కి తీసుకుని వాళ్ళ ఇల్లును కట్టించుకునే ప్రయత్నం అయితే వాళ్ళు ఆలోచించుకున్నారండి. అప్పట్లో నేను వాళ్ళ పక్క పోర్షన్లో ఉండేదానండి. నేను టీచర్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు పక్క పోర్షన్లో ఉండేదాన్ని. అందుకే నాకు అంత ఖచ్చితంగా తెలుసు అన్నమాట. అయితే అప్పట్లో ఏం జరిగిందంటే, వాళ్ళకి ఇంట్లో ఉండే మనుషులు చాలా ఎక్కువ మంది అండి. సుమారుగా 10 నుంచి 12 మంది ఇంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఇల్లు అయితే కావాలి. ఆ రోజుల్లో హౌస్ రెంట్స్ కూడా ఏమంత తక్కువ కాదు, అలాగని ఎక్కువ కాదు. వాళ్ళ కుటుంబ అవసరాల మేరకు వాళ్ళు ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నారండి ఇంద్రపాలెంలో. ఆ ఇంద్రపాలెంలో రెంట్కి తీసుకున్న హౌస్ వాళ్ళకి వాళ్ళు ఊహించిన దానికంటే చాలా తక్కువ రెంట్లోనే దొరికిందండి. రెంట్లోనే దొరకడం, అది కూడాను G+1 కిందంతా కూడా విశాలమైనటువంటి ఇల్లు. దానికి సగం పెంకుటిల్లు, సగం డాబా ఇల్లు అండి. ఆ సగం పెంకుటిల్లు, సగం డాబా ఇల్లు అవడంతో కొంతమంది పైన, కొంతమంది కింద చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో, ఎన్నో ఆలోచనలతో, వాళ్ళు కట్టుకోబోయే ఇంటి గురించిన అందమైన కలలతో వాళ్ళ ఇంట్లో దిగడం, నేను కూడా వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ స్టార్టింగ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు భోజనాలకు కూడా వెళ్ళడం, ఆ ఇల్లు అంతా చూడడం కూడా జరిగిందండి. అయితే నాకు అంతకు మించి అవసరం లేదు కాబట్టి నాకు కూడా అంతకు మించి తెలీదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి ఇంచుమించు నా వయసుదే ఉండడం కావడంతో ఆ అమ్మాయి తరచుగా నా దగ్గరికి వచ్చి కబుర్లు చెప్తూ ఉండేది. నా వయసే అవడం, ఒకళ్ళనొకళ్ళు అక్క అని పిలుచుకునేవాళ్ళం. అదొక విచిత్రమైన రిలేషను. ఆమె నేను అక్క అని పిలిచేదాన్ని, తను నన్ను అక్క అని పిలిచేది. ఆ అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. అయితే ఆ రాజ్యలక్ష్మికి జరిగిన అనుభవాలు ఇప్పుడు తలుచుకున్నా కూడా పక్క రోజు నేను లలితాదేవికి ఏదో ఒకటి పూజ చేసుకోవాల్సిందే. అటువంటి భయం ఇప్పటికీ కూడా లోపల వెంటాడుతూ ఉంటుంది నన్ను. అటువంటి ఇన్సిడెంట్ మీతో ఎందుకు షేర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో, వాళ్ళ అంగీకారంతోనే నేను మీకు ఇది చెప్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం థ్యాంక్స్ చెప్పవలసింది రాజ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ఇప్పుడు అది వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి హృదయపూర్వకంగా మన ఛానల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో రాజ్యలక్ష్మి గారికి ఏం జరిగిందంటే,
తను నా దగ్గరికి ఒకరోజు వచ్చి అక్క ఖాళీగా ఉన్నావా, నీతో మాట్లాడాలి అన్నది. అంటే రా లక్ష్మి మాట్లాడుకుందాం కాసేపు, నేను కూడా ఇప్పుడే రికార్డ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను, సో మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాము అని మేడ మీదకి వెళ్ళి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అండి. అప్పుడు మ్యాక్సిమం హౌసెస్ అన్నీ కూడా ఎక్కడో తప్పించి కింద పోర్షను స్లాబ్, సింగిల్ స్లాబ్, మీదన డాబా, ఆ డాబా మీద బట్టలు ఆరేసుకునే తీగలు, ఇట్లాగే ఉండేదండి వాతావరణం ఎక్కువగా. అక్కడ కూడా అలాగే ఉంది. నేను ఆ మేడ మీదే కూర్చొని గంటలు గంటలు పూటలు గడుపుతూ ఉండేదాన్ని నైట్లో రాసుకోవడానికి దానికిను. పైగా కాకినాడ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మీదనైతే గాలి వేస్తుందని కూడా అనుకునేదాన్ని. సో ఆ కార్యక్రమంలో భాగంగానే మేమిద్దరం చెరుకు కంచంలోని పెరుగన్నం తీసుకొని ఆవకాయ కూడా వేసుకుని హ్యాపీగా మేడ మీదకి వెళ్ళి కూర్చుని, ఏంటో విషయం చెప్పు లక్ష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏమైంది, నీ మొహం ఎందుకు అలా పాలిపోయింది అని అడిగాను. ఎందుకంటే అమ్మాయి చాలా దిట్టమైన మనిషి అండి. అంటే చాలా కుదిమట్టంగా చక్కగా ఉంటుంది, బలమైన మనిషి. మొహం చూస్తే నేను నా బిజీలో ఉండి నేను తనని ఒక 20 రోజులు అసలు పట్టించుకోలేదండి, కలవలేదు. మేము మామూలుగా నవ్వి టాటా చెప్పి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అయితే ఆ రోజు ఆమె ఎదురుగా వచ్చి కూర్చొని అన్నం కంచం పెట్టుకుని నాకు చెప్పడం మొదలుపెట్టింది. అక్క, ఇన్నాళ్ల నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఏ రోజు కూడా నాకు వీలవలేదు, ఈ రోజుకి వీలైంది, అందుకని మనం నేరేళ్ళమ్మ వారికి దండం పెట్టుకోవాలి అన్నది. సరే దానికే ఉంది, చెప్పు ఏమైంది, నేను కూడా రొటీన్గా స్కూల్ క్యాంప్ ఆఫీస్లో బిజీగా ఉంటున్నాను, ఏంటో చెప్పు, ఏమైంది అసలు, ఎందుకలా ఉన్నావు, అసలు ఈ నెల రోజుల్లోనే చిక్కిపోయేవేంటి నువ్వు, కొత్త ఇంట్లో పని ఎక్కువైపోయిందా అని అడిగాను నేను. అంటే భలే ఉన్నావులే అక్క, కొత్త ఇంట్లో పని ఎక్కువైపోవడం కాదు, మేము అసలు బతుకుంటామంటావా, ఇల్లు కట్టుకుంటామంటావా అని అడిగింది. చిచి అవే మాటలు, అలా అనకూడదు కదమ్మా, ఎందుకలా అంటున్నావు లక్ష్మి, ఏమైంది అసలు, బాగానే ఉన్నారు కదా మీరు, పునాదులు కూడా తీశారు కదా కొత్త సైట్లో, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం అయిందా, అంటే ఉండకూడని చోట ఏమైనా మీరు కొనుక్కున్నారా స్థలాన్ని అని అడిగా. అంటే చూచా అదేం లేదు, మంచి చోటే కొనుక్కున్నా, నేను అంటున్నది మేము కట్టుకుంటున్న ఇంటి గురించి కాదక్క, మేము ఇప్పుడు ఆ రెంట్కి దిగిన ఇంటి గురించే నీకు చెప్తున్నాను అని ఏడవడం మొదలుపెట్టింది. ముందు అసలు పెరుగన్నం తిను, బాగుంది, ఏమైనా పురుగులు ఎక్కిపోతాయి, ముందు తిన్న తర్వాత ఆ తర్వాత మాట్లాడదాం అని అన్నాను నేను. అంటే పురుగులు ఎక్కడమంటే ఆల్రెడీ పురుగులు అన్నమే కదా అక్క తింటున్నాం మనం, ఇంకా ఎన్ని రోజులు ఈ పురుగులు అన్నం తినాలి అన్నది అమ్మాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇద్దరం వేడివేడి అన్నం కంచంలో పెట్టుకుని, పెరిగేసుకుని, ఆవకాయ పెట్టుకుని, చెంబుతో మంచినీళ్ళు పట్టుకొని మీదకి వెళ్ళామండి. నా ఒళ్ళో కంచం అలాగే ఉంది, పెరుగన్నం ఉంది, నేను నెమ్మదిగా తింటూ, ఆమె అన్న మాటలకి నిర్ఘాంతపోతున్నా కాబట్టి నెమ్మదిగా తింటున్నాను. ఆ అమ్మాయి అన్న మాటకి నాకు వాంతి వచ్చినంత పని అయింది. ఏంటి అన్నంలో పురుగులు ఏంటి అని చెప్పి పొరపాటున ఏమన్నా ఉన్నాయా ఏంటి అనుకుని పక్కనే ఉన్న టార్చ్ లైట్ వేసి చూస్తే ఏమీ లేవు, తెల్లగా మల్లె పువ్వులాగా అన్నం, పెరుగు. ఏమైంది లక్ష్మి, ఎందుకలా ఉన్నావు నువ్వు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటే, పురుగులన్నమే కదా తింటున్నది, రోజు పురుగులన్నమే తింటున్నావు అని ఏడవటం మొదలుపెట్టింది. ఇంకా నాకు తినాలనిపించలేదు. కంచంలో చేయి కడిగేసి 2 కంచాలు తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది, రోజు పురుగులన్నం తినడం ఏంటి, అసలు ఏం జరిగింది, అందరూ బాగానే ఉన్నారు కదా, అమ్మ అక్క అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటే, ఏం బాగుండడం, ఎప్పుడు పోతామో మాకే తెలీదు, అసలు మా చిన్నదినకైతే మొన్న హార్ట్ అటాక్ అని చెప్పి భయపడ్డాము, అంత భయం వేసింది మాకు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చేసాము, హార్ట్ అటాక్ కాదు దేన్నో చూసి భయపడింది అన్నారు, అసలు మా జీవితమే చాలా దరిద్రం అయిపోయింది అక్క అని ఆడవడం మొదలెట్టింది. నువ్వు ముందు ఏడ్చినా చెప్పైనా ఏడువు, లేకపోతే నాకేం అర్థం అవుతుంది చెప్పు, నువ్వు క్లియర్గా చెప్పు లక్ష్మి, ఏం జరిగింది అని అడిగాను. అంటే ఏం జరగడం ఏంటి, మేము రెంట్కి దిగిన ఇంట్లో దెయ్యం ఉందక్క అంది. అంటే నాకు గుండె జల్లుమంది. రెంట్కి దిగిన ఇంట్లో దెయ్యం ఉందా అన్నాను. అంటే అవునక్క, రెంట్కి దిగిన ఇంట్లో దెయ్యం ఉంది, మాకు ముందు తెలియలేదు, దిగిపోయాము, తక్కువలో వచ్చిందని నాన్న కూడా తీసుకున్నారు, తీరా చూస్తేను దెయ్యం ఉందక్క అందులో. ఏమైంది అన్నాను నేను. ఏముందంటే ఏం చెప్పాలక్క, నిజంగా నా ఇంట్లో దెయ్యం ఉంది. సరే నువ్వు ఏడుస్తున్నావు, భయపడుతున్నావు, బాగానే ఉంది, నాకు అర్థమైంది, అది ఎలాగా ఏంటి అన్న తర్వాత ఆలోచిద్దాం, అసలు ఏం జరిగిందో చెప్పు నాకు, ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు అంటే, ఏమనుకోవాలక్క, ప్రతిరోజు మేము దిగిన వారం రోజులు బాగున్నాం అక్క, ఆ తర్వాత నుంచి కూడాను 15 రోజులైంది రోజుకి, రోజుకొకళ్ళు రక్తం కళ్ళ చూస్తున్నాము, ఎందుకు దెబ్బలు తగులుతాయో తెలీదు, అలా దెబ్బలు తగులుతూనే ఉంటాయి, అమ్మ ఇవాళ వండిందా నిన్న వండిందా ఏళ్ల తరబడి వంట చేస్తూనే ఉంది, కానీ
తను వంట చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అని అడగడం మొదలుపెట్టింది. ఏం జరిగింది? వంట చేస్తున్నప్పుడు ఏమైనా చెయ్యి కాల్చుకున్నారా అని అడిగాను నేను. చెయ్యి కాల్చుకుంటే ఇంత చెప్పేదేముందక్క, చెయ్యి కాల్చుకోవటం కాదు, కత్తిపెట్టి పెట్టుకొని 15 రోజుల క్రిందట కాయగూరలు తరుగుతూ కాయగూరలు అనుకుని తనకి కాయగూరలాగా కనిపించి తన చేతి వేళ్ళు తనే కోసేసుకుందక్క. చూపుడు వేలు, మధ్య వేలు, కుడి చేతి బొటన వేలు 3 వేళ్ళు తెగిపోయినాయి. నీకు తెలుసు కదా, మేము నాన్ వెజిటేరియన్స్ కదా, మేము నాన్ వెజ్ తింటామని చెప్పి అన్నీ దాంతోనే కోస్తూ ఉంటాం కదక్క. కత్తిపేట చాలా పదునుగా ఉంటుంది. ఒక్కసారి ఫోర్స్ఫుల్గా ఉపయోగించేటప్పటికి 3 వేళ్ళు తెగిపోయినాయి. చూపుడు వేలు అయితే మొక్క తెగి కింద పడిపోయింది. అది మళ్ళీ పట్టుకొని వెళ్ళాలని మాకు తెలియదు. రక్తం ధార ఏర్లై పారింది వంటగదిలో. దాంతో మేము అందరం ఇంటిల్లో పది జడిసిపోయి ముందు ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ వేలు మొక్క తెచ్చారా అని అడిగారు. గబగబా మా తమ్ముడు పరిగెత్తుకుని వచ్చి ఇంట్లో వెతికితే ఎక్కడా కనిపించలేదు. ఏ పురుగులో ఎలకలో లాక్కుపోయి ఉంటాయని అనుకున్నాము. ఇప్పుడు మా అమ్మని చూసావంటే నువ్వు తట్టుకోలేవు, ఏడుస్తావక్క అంది. నాకైతే మతిపోయిందండి. ఇదెలా సాధ్యం? కాయగూరల్లాగా చేతివేళ్ళు కనిపించి కోసేసుకోవటం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా అన్నాను నేను. ఇంకా అంటే ఏం చెప్పమంటావు, రోజుకొకళ్ళు రక్తం కళ్ళ చూస్తుందా ఇల్లు. ప్రతిరోజు ఎవరో ఒకరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంట్లో ఎవరో ఒకరికి ఏమీ జరగకుండా అయితే 20 రోజులు ఎక్కడా లేమక్క. ప్రతిరోజును చూడు, నా కాలు చూడు కావాలంటే అని చెప్పి ఆమె లంగా పైకెత్తి చూపించిందండి. పిక్కల దగ్గర నుంచి చీలమండల వరకు కోసుకుపోయి ఉంది తన కాలు. విపరీతమైన రక్తం గడ్డకట్టుకుపోయి గొడతో చుట్టేసి గౌజ్ క్లాత్తో చుట్టేసి ఉందండి. నీకేమైంది అని అడిగాను నేను. నాకు మత్తి పోతోంది వింటూ ఉంటే. నీకేమైంది అన్నాను. నీకేమైంది అని అంటే చాకు తీసుకుని నాకు నేనే కోసేసుకున్నానట, మా తమ్ముడు చెప్పాడు అంది. నీకు నువ్వు కోసుకోవటం ఏంటి అన్నాను నేను. మరి అదే కదా నేను చెప్తున్నది, ఎవరి మైండ్ సరిగా పనిచేయట్లేదక్క. నాన్న అయితే నిన్న చెరువు దగ్గర నుంచి రొయ్యల లోడ్ వచ్చింది. లోడ్ తీసుకొచ్చారు. ఎప్పట్లాగే వెనగదిలో పెడదామని చెప్పేసి వెనగదిలో వెళ్ళేసరికి నాన్న లోపలికి ముందు వెళ్ళారు. ఆ తర్వాత ఏమో కూలీలు గంపలతో తీసుకొస్తున్నారు. గంపలతో తీసుకొస్తేనే డబ్బాల్లోకి సర్దుతుంటే నాన్నేమో ఎక్కడ కనిపించలేదట. ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటేనేమో ఎంతసేపటికి ఆయన పలకలేదట. కొంతసేపటికి ఏదో నవ్వులుతున్న సౌండ్ వస్తే అక్కడికి వెళ్ళి పనివాళ్ళు చూశారట అక్క అని చెప్పి ఏడవడం మొదలుపెట్టిందండి. నాకైతే అసలు వెన్నులోంచి వణుకు పురుగు పాకినట్టు అయింది. ఏం జరిగింది, నాన్నకేమైంది అన్నాను. నాన్నకేమైందంటే ఏమవ్వడం ఏంటక్క, అక్కడ కూర్చొని పచ్చి రొయ్యల్ని కనీసం క్లీన్ చేయకుండా, కనీసం ఏమి డ్రెస్సింగ్ చేయకుండా బుట్టలోంచి తీసుకుని ఆత్రంగా తినేస్తున్నారట. ఆ దృశ్యం చూసి ఒక పనివాడేమో వాంతి చేసుకున్నాడు, ఇంకో పనివాడేమో పారిపోయాడు. వెళ్తూ మాకు ఇంట్లో కిందనేమో మీదకెళ్ళి చూసుకోండి అని చెప్పేసి ఇద్దరు పారిపోయారు. నేను అమ్మ ఇంకొక మా మావయ్య ఒకరు మీదకెళ్ళి చూసుకుంటేనా అక్క, అక్కడేమో బుట్టలో రొయ్యల్ని తీసుకుని తింటూ నవ్వులుతూ దానికి ఉన్నటువంటి స్టఫ్ అంతా కూడా కారుతూ, నోటి నిండా రొయ్య తాలూకా స్టఫ్తోనూ, తర్వాత ఒంటి నిండా రక్తపు మరకలతోనూ అదొక రకంగా దెయ్యంలా ఉన్నాడక్క మా నాన్న. ఏం చెప్పమంటావక్క, ఇలాంటివన్నీ జరుగుతాయంటావా? మాకే జరుగుతున్నాయి, ఎందుకలా మాకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. అసలు మా నాన్నని చూసి అని ఏడుస్తుందండి. నిజమే కదండి, ఎవరికైనా. ఏమైంది అన్నాను. ఆయన కళ్ళు ఎర్రగా రక్తపు ముద్దల్లో ఉన్నాయక్క. అట్లాగే అతడి చేతులు కూడాను ఏమాత్రం అసహ్యం లేకుండా నోట్లో పెట్టుకొని బతికున్న అంటే పచ్చి రొయ్యల్ని తీసుకుని నోట్లో పెట్టుకుని కసకస చప్పుడు చేస్తూ తింటున్నాడక్క. ఎంత అసహ్యం అనిపించిందంటే అసలు అతను మా నాన్నేనా అనిపించింది. అంత ఎర్రగా ఉన్న కళ్ళతోటి మా అమ్మ అయితే చూస్తూ ఊరుకోలేక బోర్మని ఏడుస్తూ మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏంటండి ఈ ఘోరం, ఎందుకండి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ మా నాన్నని గట్టిగా పట్టుకుని కుదిపేసరికి అప్పుడు ఈ లోకంలోకి వచ్చినట్టు ఏమైంది వరా అని, వరలక్ష్మి అండి మా అమ్మ పేరు, ఏమైంది అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతుంటే తను తాను చూసుకున్నాడు. తను చూసుకున్న మరుక్షణం అతనికి మతిపోయి నేనేంటి ఇలా ఉన్నాను అని చెప్పి వాంతులు చేసుకున్నాడు. అక్క ఇలా అయింది, నన్ను ఏం చేయమంటావు అని అంటే నాకు అప్పటి వరకు నోట్లోకి వెళ్ళిన 2 ముద్దలు కూడా కడుపులోంచి బయటకు వచ్చేసాయండి. మీకు తెలిసి ఏం జరిగి ఉంటుందో. అది అయిన తర్వాత నోరు కడుక్కొని వచ్చి పద కిందకి వెళ్ళి రూమ్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి రూమ్కి తీసుకెళ్ళి, నేను రానక్క కింద రూమ్కి నేను రాను,
నేను రానంటే నేను రాను, నేను రానంటే నేను రాను, నేను రాను, అసలు నేను రూమ్కి రాను, రాను, నేను రూమ్కి రాను, నేను రూమ్కి రాను అని ఏడుస్తుందండి. నాకు ఏదో తేడా కొట్టింది. ఏమైంది ఈ అమ్మాయికి అనుకుని కింద రూమ్లో కూర్చొని మాట్లాడదాం. నువ్వు ప్యానిక్ అవ్వద్దు, నువ్వు భయపడద్దు, ఏదో ఒక మార్గం ఉంటుంది, ప్రతి సమస్యకి మార్గం ఉంటుంది రాజ్యం, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఏదో ఒకటి ఆలోచిద్దాం, నాకు మతి పోతుంది, ఇక్కడ చీకట్లో ఉండటం కాదు, కిందకి వెళ్ళిపోదాం పదా, రూమ్కి వెళ్ళిపోదాం. నాకెందుకు భయం అనిపించిందండి. రూమ్కి వెళ్ళిపోదాం పదా అని అంటే రాను 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 రానంటే నీకు తెలియట్లే అని అన్నదండి. అనగానే నాకు అర్థమైంది, ఓ ఈమె కూడా పొజెస్డ్, మొత్తానికి ఈమెను ఏదో ఆవహించినట్టుంది. బాబోయ్ నాకేంట్రా బాబు ఈ భయం అని. ఏంటి నాకు భయం వేసిందండి, ఎవరికైనా భయం వేస్తుంది. అసలు నాకు అర్థమైపోయింది, ఇంకా ఆమె కిందకి రాదు, ఇక్కడ ఏదో జరగబోతోంది అని మనస్సు హెచ్చరించడం మొదలుపెట్టింది. ఆ మెట్ల మించి నన్నైనా తోసేయచ్చు, లేదా పారాపిట్ వాళ్ళ నుంచి కిందకి తోసేయచ్చు, లేదా తనకి తాను ఏమన్నా చేసుకోవచ్చు. ఇదేంటి ఈ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి నేను మా హౌస్ ఓనర్స్ని గట్టిగా పిలిచాను, అక్క అక్క అని గట్టిగా పిలిచానండి. వాళ్ళు టీవీ సీరియల్స్లో గొడవలో ఉన్నారండి, వాళ్ళకి వినిపించలేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఎవరు ఎలాగ ఏమైతే అదే అయ్యింది. భయం అనేది ఒకసారి ప్రవేశించిన తర్వాత ఇంక అక్కడ ఉండలేమండి. గబగబాను రా అని చెప్పేసి ఆమె చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ వద్దామని ప్రయత్నించానండి. కానీ డాబా గచ్చు మీద అతుక్కుపోయినట్టుగా కూర్చుని క్రోధంగా నన్ను చూసినదండి చేయి లాగుతుంటే. ఆమె సాఫ్ట్గానే ఉంటుంది, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సాఫ్ట్గానే ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది, అమ్మాయి బాగానే ఉంటుంది, నా వయసే ఉంటుంది ఆమెకు కూడా. కానీ ఆమె కళ్ళు, ఆమె ఫేసు, ఆ రోజు నేను చూసిన మొహాన్ని ఈరోజు కూడా నేను మర్చిపోలేనండి. ఆమె పెదాలని తన పళ్ళతో తనే గట్టిగా కొరికేసుకుంటున్నదండి. గట్టిగా కొరికేసుకుని రాను 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 రానని చెప్పానా, నీ రూమ్లోకి రాను, నీ రూమ్లోకి రాను, నా చెయ్యొదులు చెయ్యొదులు అని చెప్పేసి గట్టిగాను వదిలించేసుకుంటున్నది. వదిలించేసుకుంటే కొరుక్కోకు, అలా కొరుక్కోకు, ప్లీజ్ కొరుక్కోకు అని నాకైతే ఏడుపు వచ్చేస్తున్నది. కొరుక్కోకు కొరుక్కోకు అని నాకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళలేను, అలాగని ఒంటరిగా అక్కడ ఉండే ధైర్యం అయితే లేదు. క్రమక్రమంగా నాలో కూడా భయం స్థాయిలు పెరిగిపోవడంతో నాకు చేతులు కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. అక్కడి నుంచి మెట్లు దిగ్గలనా, నేను కింద పడిపోతానా అన్నది కూడా నాకు తెలియట్లేదండి. ఇప్పట్లాగా ఉండే పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద ఆవరణలు, పెద్ద మెట్లు కాదండి, కొంచెం చిన్న మెట్లే. అయితే ఎట్లా ఆమెను తీసుకెళ్ళాలి, అసలు నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయిందండి. ఎవరికైనా అయ్యేది అదే. పైగా నేను రెడీగా లేను కదా. ఇప్పుడు నేను ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే ఆ దారి వేరు. ఏమీ రెడీగా లేకుండా ఇలా భయపడుతూ ఉన్నప్పుడు మనకు ఉన్న శక్తి కూడా కోల్పోతాం మనం. అందుకని నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. రాజ్యలక్ష్మి వస్తావా రావా అని గట్టిగా అన్నానండి. గట్టిగా అంటే ఆమె పెదాలని కొరుక్కోవడం ఆపి నా వైపు తీక్షణంగా చూసిందండి. ఆ తీక్షణంగా చూసినప్పుడు నేను టార్చ్ ఆ మొహం మీదకి వేసాను. నాకు మొత్తం ఫ్యూజులు అవుట్. ఎందుకంటారా, ఆమె కింది పెదవి ఆల్మోస్ట్ కట్ అయిపోయి రక్తం గుండెల మీద నుంచి జారుతూ, ఆమె లంగావణి వేసుకుంది, జారుతూ ఓణి మొత్తం తడిసిపోతుందండి. పళ్ళు ఎర్రగా అయిపోయి, రక్తంలో తడిసిన దంతాలు నోట్లో పళ్ళు ఎర్రగా అయిపోయి, పెదాలు ఇలా ఇకిలిస్తుంటే దీనికి అంటే నవ్వడానికి ట్రై చేయటం అనమాట. ఇకిలిస్తుంటే ఆ నవ్వుకి మరింత బ్లీడ్ అవుతూ ఆ అమ్మాయి మొహం భయంకరంగా ఉంది. దాంతో నాకు ఫ్యూజులు అవుట్. ఇంకా నాకు అక్కడ ఉండే అవకాశం లేదు, కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు. అలా అయిపోయిందండి. అసలు ఎందుకు అంత బీభత్సంగా నన్ను భయపెట్టడం ఏంటి, అసలు ఆమెను ఆవహించి వచ్చిందా, అమ్మాయి వచ్చాక ఆవహించిందా, అంటే ఆమెతో పాటు వచ్చిందా ఏంటి, రకరకాల ఆలోచనలు వచ్చేసి అప్రయత్నంగా ఆమె చెయ్యి వదిలేశానండి. నేను చెయ్యి వదిలేసి అక్కడి నుంచి తూలిపోయి మెట్ల మీద నుంచి పడిపోయాను. నేను మెట్ల మీద నుంచి పడిపోతే, నేను పెద్ద సైజు మనిషిని కాబట్టి, అంటే పొడవైన మనిషిని కాబట్టి పూర్తి స్థాయిలో దొర్లిపోలేదు. ఒక 4-5 మెట్లు కిందకి జారిపోయి పారాపిట్ వాళ్ళని దాటుకుని రైలింగ్ లాగా ఉంటుంది కదండి, ఆ మెట్ల పక్కన ఉన్న గోడని గట్టిగా పట్టుకుని గట్టిగా అరుస్తున్నాను. నేను ఏం అరుస్తున్నానో, ఏ పేరుతో అరుస్తున్నానో ఇప్పుడు నాకైతే గుర్తులేదు. నేను చాలా గట్టిగా అరుస్తున్నాను. గట్టిగా అక్క బావగారు గట్టిగా అరుస్తున్నాను. ఇంకా అక్క బావగారు అక్క అనేసి గట్టిగా అరుస్తున్నాను. హౌస్ ఓనర్స్ అనమాట. గట్టిగా అరుస్తున్నాను, ఏడుస్తున్నాను.
అరుస్తుంటే వాళ్ళందరూ వచ్చారు. అక్కడ 4 పోర్షన్స్ ఉండేవండి. ఆ 4 పోర్షన్స్ వాళ్ళు వచ్చారు. వచ్చి హే ఏమైంది ఏమైంది నీకేమైంది చెల్లి ఏమైంది చెల్లి అని అందరూ అడుగుతున్నారు నన్ను. అడుగుతుంటే అక్కడ రాజలక్ష్మి అక్కడ రా 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 అంటున్నాను. ఇంక నాకు నోరు పెగలటం లేదు అసలు. ఏమైంది ఏ రాజలక్ష్మి వాళ్ళకి పెద్దగా తెలియదు. వాళ్ళు ఏమైంది ఏ రాజలక్ష్మి అని అరుస్తూ నువ్వు అసలు కిందకి రా నువ్వేంటి అలా వణికిపోతున్నావు ఎలా పడిపోయావు అని అంటే నేను లేవలేకపోతున్నాను. నా కాలు మడత పడిపోయింది. మడత పడిపోయి లేవలేకపోతున్నాను. నేను కాలు ఇంత పొంగిపోయింది అనమాట. ఇంకా ఆ యాంకిల్ దగ్గర విరిగిపోయిందేమో అని అందరూ అంటున్నారు. నన్ను అసెస్ చేసి నన్ను లోపలికి తీసుకెళ్ళటంలో అక్కడ వాళ్ళు బిజీ అయ్యారు. నేనేమో అయ్యయ్యో రాజ్యలక్ష్మి మీద ఉండిపోయింది అంటున్నాను నేను. అంటే ఏ రాజ్యలక్ష్మి పక్కింట్లో దిగారు వాళ్ళ అని ఒకరు అన్నారు. అవును రాజ్యలక్ష్మి అని అందరూ గబగబా నన్ను ఒక ఇద్దరు సపోర్ట్ ఇచ్చారండి లేవడానికి. మరో ఇద్దరు మేడం మీదకి వెళ్తుంటే వెళ్ళకండి 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 అంటున్నాను నేను. పూర్తిగా భయంతో ప్యానిక్ అయిపోయానండి నేను. వెళ్ళకండి అసలు వెళ్ళొద్దు చంపేస్తుంది అంటున్నాను. ఏంటి చంపేస్తుంది ఎందుకు చంపేస్తుంది అనేసి నన్ను ఒక ఇద్దరు లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళి మీదకి వెళ్ళిన ఇద్దరు ఒకళ్ళనేమో ఒక చేత్తో చరిచిందండి ఆమె. చరిస్తే ఒకళ్ళేమో పారాపిట్ వాళ్ళు దాటి అవతలికి తిరగబడిపోయాడు ఒక అతను. రెండో అతనేమో అది చూసి పరుగున కిందకు వచ్చాడు. దెయ్యం అంటున్నాడు. దెయ్యం అని కిందకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు మొత్తం అందరూ అలర్ట్ అయిపోయారండి. అలర్ట్ అయిపోయిన తర్వాత నేను లోపలికి వచ్చాను కానీ నా దృష్టి అంతా మెట్ల మీదే ఉంది. కొంతసేపు అయిన తర్వాత అయ్యో ఎంత పని అయింది అంటున్నారండి. ఏమైంది ఎంత పని అయింది అంటున్నారు అనేసి నా కాలు నొప్పి కూడా నేను లెక్క చేయకుండా సపోర్ట్ తీసుకొని గబగబా బయటకు వచ్చి చూశానండి. బయటకు వచ్చి చూస్తే ఆ అమ్మాయి రాజ్యలక్ష్మి ఆ పారాపిట్ వాళ్ళని దాని మీద ఒక చెయ్యేసి మిగతా సగం రోడ్డు వైపుకి వేలాడుతోందటండి. నాకు తెలియదు ఆ విషయం, నాకు కనబడదు. నేను పెరటి వైపు ఉన్నాను కదా, నాకు కనబడదు. బయట నుంచి ఏ పాప పడిపోతావు అమ్మాయి పడిపోతావు వద్దు అంటున్నారు అందరూ. వద్దు అంటుంటే నాకు గుండె దడ హెచ్చిపోయింది. అసలు నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఎంత భయానకమైన ఇన్సిడెంటు, ఎంత ప్రమాదకరంగా ఉన్న ఇన్సిడెంటు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, హౌ టు కంట్రోల్ హెర్ అనేది ఎవరికీ తెలియదండి. తెలియకపోతే ఎలాగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనే దానికి ఎవ్వరికీ సమాధానం లేదు. అయితే నా కాలు నొప్పి ఒకటి నేను ఏడుస్తున్నాను, ఇంకోటి ఆమె పట్టుకుంది నేను చూసింది మనిషినా దెయ్యానా నాకు అర్థం కాలేదు. అసలు నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఏమైందా అన్నది కూడా నాకు తెలియట్లేదు. ఈ కన్ఫ్యూజన్లో కొంతమంది ఏమో బయట నుంచి నిచ్చెనేయండి పట్టుకుందాం అమ్మాయిని అని చెప్పేసి ఏదో ఏర్పాట్లు చేసి ఆ అమ్మాయిని కిందకి దించే ప్రయత్నం చేశారండి. ప్రయత్నం చేస్తే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆమె వాళ్ళకి ఎవ్వరికీ దొరకలేదండి. దొరకకుండా బారలు వేసుకుంటూ, అంటే నదిలో ఏదైనా పడిపోయాం అనుకోండి, నదిలో పడిపోతే బారలు వేసుకుంటూ ఇదే ప్రయత్నం చేస్తారు కదండి, మీకు తెలుసని అనుకుంటున్నాను, అందరికీ తెలుస్తుంది. అలా బారలు వేసుకుంటూ ఆ పారాపిట్ వాళ్ళ నుంచి అవతల పక్కకి దిగిపోయి ధడేయాలని దూకేసి ఎటో వెళ్ళిపోయిందండి. అంటే కనిపించలేదు అక్కడ ఆ చీకట్లో. మా దురదృష్టానికి ఇంటి వెనకాతల మరొక ఇల్లు అయితే లేదండి. అక్కడ చెత్త డంప్ యార్డ్ ఉండేది. దాంతో దోమలు కూడా మాకు చాలా ఎక్కువ ఉండేవి. డంప్ యార్డు కూడాను ఒక 100 అడుగులు అవతలకు ఉండేది. అదంతా గవర్నమెంట్ రోడ్ లాగా ఉండేది. రోడ్డుకి అవతల డంప్ యార్డ్ ఉండేది. ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోయిందో ఎటు వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు. ఒక అర్ధగంట తర్వాత వెళ్ళిన వాళ్ళు మగవాళ్ళు బయటికి వెళ్ళారు, ఆడవాళ్ళు లోపలికి వచ్చేసి నన్ను అడగడం మొదలుపెట్టారు. ఏమైంది చెప్పమ్మా ఏమైంది చెల్లి చెప్పు, ఏమైంది చెల్లి చెప్పు అని. ఏమైందంటే నాకు ఒకళ్ళు మొహం మీద నీళ్లు కొట్టి, ఒకళ్ళు మంచినీళ్ళు ఇచ్చి, ఒకళ్ళు అమృతాంజనం రాసి ఇలా రకరకాల ఉపచారాలు చేసిన తర్వాత నేను నోరు పెగల్చుకొని జరిగిందంతా చెప్పానండి. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చారు. వచ్చి మా రాజ్యం ఎక్కడైనా కనిపించిందా అని. ఈ గోలంతటికి వాళ్ళు రాకుండా లోపల ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాల. వాళ్ళు ఏంటంటే భయానికి తలుపులు పెట్టేసుకుని లోపల ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి ఇద్దరు వచ్చి మా చెల్లి ఏమైంది ఎక్కడుంది అని అంటే అటువైపు దూకేసింది అనగానే బాబాయ్ ఏంటండి ఇలాంటివన్నీ అని చెప్పేసి వాళ్ళు వెనక్కి పరుగున వెళ్తున్నారండి. మొత్తం 5 క్షణాల్లో ఆ వీధంతా కలకలం, ఒకటే గందరగోళం. ఎవరు ఎటు పరిగెడుతున్నారో తెలియదు, ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు, ఎవరికైనా ఆ అమ్మాయి దొరికిందో లేదో తెలియదు. ఈ కలకలం, ఈ గందరగోళం, ఈ గాబర, ఈ భయంలో నేనైతే స్పృహ కోల్పోయిన తర్వాత నాకు మెలకు వచ్చేటప్పటికి రాత్రి 10 అయిందండి. నా చుట్టూ మా ఇంటి ఓనర్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఉన్నారు.
కూర్చొని ఉంటే, చెల్లి ఏమైంది చెల్లి, ఎలా ఉందమ్మా నీకు అని అడుగుతున్నారు. నేను మెలకు రాగానే నాకు నువ్వు మంచినీళ్ళు కావాలని సైగ చేశాడు కానీ మంచినీళ్ళు ఇస్తే తాగాను. రాజ్యలక్ష్మి అని నేనేదో అంటే, ముందు నీకెలా ఉందో చెప్పు అని. నాకు నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని అంటే, మరి వణకవా మరి అని వెంటనే మా అక్క ఒక తావీజులాడిదేదో తెచ్చి నా మెళ్ళలో కట్టింది. కట్టి వేడి పాలు తీసుకొచ్చి, నువ్వు తాగమ్మ ముందు, నీకు తర్వాత జరిగింది చెప్తాం తాగు అని. రాజ్యలక్ష్మికి ఏమైంది అని అడుగుతున్నాను నేను. రాజ్యలక్ష్మి బాగానే ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, నీకు ముందు తాగు అనేసి నాకు పాలు తాగించి బ్రెడ్ ఇచ్చారండి. బ్రెడ్ ఇచ్చిన తర్వాత నేను కొంచెం కోలుకున్న తర్వాత స్థిమితంగా ఆ కాలుకి కూడాను పెయిన్ కిల్లర్ ఇచ్చారు. వేసుకొని ఏమైంది అసలు అని అంటే, ఇదేంటి బాబాయ్ అసలు ఇటువంటిది మేము ఎప్పుడు చూడనే లేదు, విననే లేదు, అసలు దెయ్యాలు పడితే ఇలా ఉంటుందని కూడా మాకు అసలు తెలియదు, పాపం ఆ రాజ్యం ఏమైందో ఏంటో అనుకుంటున్నారు వాళ్ళు. అసలు నాకు గాబరా మళ్ళీ పెరిగిపోయింది, పానిక్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఏమైంది రాజ్యలక్ష్మికి ఏమైంది అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకు ఉన్న మతి కాస్త ఎగిరిపోయిందండి. ఆ అమ్మాయి వెనక వీధిలో నుంచి పారిపోయి, అంటే బిల్డింగ్కి బ్యాక్ సైడ్ నుంచి పారిపోయి ఆ డంప్ యార్డ్లోకి వెళ్ళిపోయి, అక్కడ డంపింగ్ అయిన చెత్త ఉంటుంది కదండి, ఆ చెత్తలో అంటే పోగులా ఉంటుంది కదా, పెద్ద పెద్ద పోగుల్లా వేస్తారు కదండి, యూ కెన్ ఇమాజిన్ ఇట్, పోగుల్లా వేస్తారు. ఆ పోగుల్లా వేస్తే ఆ చెత్త పోగు లోపలికి ఆమె దూరిపోయి తల మీద చెత్త అంతా కప్పేసుకుని అందులోకి వెళ్ళిపోయిందంట. ఆ దుర్గంధానికి అసలు ఎవ్వరు దగ్గరకు కూడా వెళ్ళరండి. అటు సైడు పక్కన మురిక్కాలో కూడా ఉంటుంది, అక్కడ ఎవ్వరు వెళ్ళరు. అలాంటిది ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోవడం ఏంటి ఆ గాయాలతోటి, తర్వాత వయసుకొచ్చిన పెళ్ళెలా అవుతుంది ఇవన్నీను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఆ డంపింగ్ యార్డ్ చుట్టూ నిలబడి ఆ అమ్మాయిని పిలుస్తున్నారు. ఎవ్వరూ లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారండి. ఆ తర్వాత పోలీసుల వరకు విషయం వెళ్ళేటప్పటికీ ఎవరో చెప్పారు స్టేషన్లో, పోలీసులు వచ్చి ఇదేంటిది అమ్మాయికి ఏమన్నా పిచ్చా అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని స్పృహ లేని స్థితిలో బయటికి తీసుకొచ్చారండి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెకు స్నానం పానం చేయించి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆమె పెదవుల మీద కుట్లు పడి మొహం మీద చీరుకుపోయిన చోటల్లా కుట్లు పడ్డాయి, లోతైన గాయాలకు కుట్లు వేశారు. ఆ అమ్మాయికి 20 days హాస్పిటల్లో ఉంచారండి. ఇంతకీ జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి కోలుకోలేదు, సాడ్ న్యూస్, కోలుకోలేదు. ఆ అమ్మాయి ఏంటంటే హిస్టీరికల్గా మారిపోయిందండి, అంటే హిస్టీరియా పేషెంట్గా మారిపోయింది. కోలుకున్న తర్వాత కూడా ఎవరో చూస్తున్నారని, ఎవరో వస్తున్నారని, అలా అదొక రకంగా అయిపోయింది ఆ అమ్మాయి. అదొక రకంగా అయిపోయి ఆమె ఇక కోలుకోలేదు, టిల్ టుడే కోలుకోలేదు. ఆ అమ్మాయికి నయం చేయడానికి కూడా ఎక్కడికి తీసుకెళ్ళినా నయం కాలేదు. జరిగిన విషయం ఏంటంటే, బ్యాక్ డోర్లో వాళ్ళు దిగిన ఆ ఇంట్లో ఒక 20 సంవత్సరాల కిందట ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేదట. ఒక 8 మంది ఉండేవారట. వాళ్ళల్లో ఒక ఆమెకి, అంటే కోడలో కూతురమని నాకైతే తెలీదు, ఇప్పుడు మర్చిపోయాను కూడా, ఆమెకి వాళ్ళు డౌరీ హెరాస్మెంట్ చేసేవారటండి. అంటే ఇప్పటికి 50 ఏళ్ల కిందట డౌరీ హెరాస్మెంట్ చేసి ఆ అమ్మాయిని కిరసనాయిలు పోసి తగలపెట్టేశారట. తగలపెట్టేస్తే ఆమెకి ప్రాణం పోలేదండి. ప్రాణం పోకపోతే ఇంకా చచ్చిపోవా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ, ఏ కత్తితో పడితే ఆ కత్తితో, దేంతో పడితే దాంతో ఆ బాడీని కొట్టి ప్రాణం పోయేదాకా కొట్టారటండి. అంత భయంకరంగా ఆ అమ్మాయిని చంపిన తర్వాత ఆ అమ్మాయి భయంకరమైన పిశాచంగా మారిపోయి, అంటే ఆత్మ బాగా రివెంజ్ తీర్చుకునే లెవెల్లోకి వెళ్ళిపోయి ఆమె భయానకమైన దురాత్మగా మారిపోయి ఆ ఇంట్లో 3 చంపేసిందిటండి. అంటే వాళ్ళంతటి వాళ్ళే సూసైడ్ చేసుకున్నట్టుగా చేసేసింది. సో 4 చనిపోయినటువంటి ఆ ఇంట్లో ఆ అమ్మాయిదే ఫోర్స్ అంతా. అయితే ఆ అమ్మాయి దెయ్యమై తిరుగుతోంది అన్న పుకారు వ్యాపించటం వల్ల ఆ ఇంటిని ఎవ్వరూ కూడా రెంట్కి కాదు కదా, అటువైపు కూడా ఎవరు వచ్చేవారు కాదంట. అయితే పల్లెటూళ్ళల్లో ఏవి దాగవు కదండి. కొన్నాళ్ల తర్వాత దాన్ని రీమోడల్ చేసి కొంత భాగం డాబా కట్టించి, కొంత భాగం పెంకుటిల్లు ఉంచి, దాన్ని కొన్నాళ్ళు వీళ్ళేవో పూజా గీజాన్ని చేసుకుని అందులో కొన్నాళ్ళు పూజలు అవి చేయించి పరిహారాలు చెల్లించి కొన్నాళ్ళు వీళ్ళు ఉన్నారటండి. అంటే ఆ ఇంటి ఓనర్స్ అనమాట. కొన్నాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత
వాళ్ళకి ఎవరికో ఏదో పెద్ద జబ్బు చేయటం వల్ల, దిగిన నెల రోజుల్లోపు జబ్బు చేయటం వల్ల మరికొన్నాళ్ళు ఆ ఇంటికి వస్తా పోతా జనాన్ని కొంత నమ్మించి ఆ తర్వాత రాజ్యలక్ష్మి వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరిగిందటండి. అందుకని నామినల్ రెంట్కి ఇచ్చారు. 20 సంవత్సరాలు మూతబడి ఉన్న రీమోడల్ అయినటువంటి ఆ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా వాళ్ళు చేసిన పాపం అయితే ఆ ఇంటిని వదలలేదండి. వాళ్ళు అస్సలు డెవలప్ కాలేదు ఆ ఓనర్స్. అలాగే బాధల్లోనే ఉన్నారు. పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, జాబ్ రాలేదు, అందరూ కూడా చెట్లు ఎదిగినట్టు ఎదిగిపోయి ఉన్నారు తప్ప ఏ డెవలప్మెంట్ లేదు. చూసారా అండి పాపం అనేది ఎలా మనిషిని వెంటాడుతుందో. ఒక మనిషి ప్రాణం తీస్తే కలిసొచ్చే ఆస్తి కోట్ల ఆస్తి అయినా దానికి ఏదో ఒకనాడు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే వస్తుందండి ఖచ్చితంగా. అయితే పిటి ఏంటంటే రాజ్యలక్ష్మి మైండ్ దాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి ఒక రకంగా ఉన్మాదిగా మారిపోయిందండి. ఆ అమ్మాయిని తర్వాత హైదరాబాదు మెంటల్ హాస్పిటల్లో 10 సంవత్సరాలు ఉంచారట. మరి ఆ తర్వాత ఏమైందనేది నాకు కూడా తెలియదు. అంతవరకు నేను టచ్లో ఉన్నాను, తర్వాత మరి లేదు. సో ఆ అమ్మాయి బాగుందనే ఆశిద్దాం, వాళ్ళందరూ కూడా బాగుండాలనే కోరుకుందాం, బాగున్నారని ఆశిద్దాం. సో ఇదండి ప్రాణాలని మెలిపెట్టేటటువంటి భయానకమైన యథార్థ సంఘటన. సో ఈ సంఘటన విన్న తర్వాత మీకేమనిపించింది తప్పకుండా మీరు తెలియచేస్తారని, ఈ యథార్థ సంఘటనని స్టోరీ పరంగా లైక్ చేస్తారని, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లోనూ అభిమానాన్ని సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ చూపిస్తారని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటూ మీ లైక్స్ని అందించవలసిందిగా ఫైనల్గా మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ మరొక భయానకమైన యథార్థ సంఘటనతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.